ఎదగవలసిందే. ఫర్ ఎగ్జాంపుల్ చెట్టును తీసుకుందాం. చెట్టు ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా, ఈ మామిడి చెట్టు ఏదైనా మనం తినేసి టెంక మనం పక్కన పడేసాం అనుకోండి, అది ఒకనొక సమయానికి కొంత సమయానికి అది ఏమొస్తుంది, మొలక వస్తుంది. మొలక కాస్త మొక్క అవుద్ది, మొక్క కాస్త చెట్టు అవుద్ది, పూత వస్తుంది, కాయ వస్తుంది. దాన్ని బట్టి మన ఎదుగుదల మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఎదుగుతునేటప్పుడు మన బిడ్డలు కానీ లేకపోతే మనం చేతితో నాటిని ఏదైనా ఎదుగుతూ ఉంటే మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. అంతేనా అండి? చాలా సంతోషిస్తూ ఉంటాం. ఒకవేళ ఎదగకపోతే ఒకవేళ మన బిడ్డ ఉన్నాడు అనుకోండి, నాకిద్దరు కుమారులు, నా కుమారులు ఇద్దరు ఉయ్యాలు వేసిన బిడ్డలు ఉయ్యాల్లోనే ఉన్నారనుకోండి, నడవలేక నిలవలేక వాళ్ళ ఎదుగుదల లేదనుకోండి, నేను ఎంత కుమిలిపోతాను, ఎంత దిగులు చెందుతాను. అసలు రాత్రుల పూట ఇంకా నిద్ర ఉండదు. ఏంటి నాకు ఈ పరిస్థితి, దేవుడు ఎందుకు నాకు ఈ పరీక్ష పెట్టాడని బాధపడిపోతూ ఉంటాను. అయితే ఈ దినాన్ని నేను చెప్పొచ్చే మాట ఏమిటంటే, మనం ఆత్మీయతలో కూడా ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో, ఆత్మీయతలో ఎప్పుడు రక్షణ పొందుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం క్రీస్తులో జన్మించినట్లే. క్రీస్తులో ఎప్పుడైతే మనం జన్మిస్తామో మనకి కూడా ఏముండాలి, అప్పుడు ఎదుగుదల ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏముండాలంటే ఎదుగుదల ఉండాలి. ఈ భౌతికమైన శరీరంలో ఎప్పుడైతే నీకు ఎదుగుదల లేదో, నీ బిడ్డలకి ఎదుగుదల లేదో నువ్వు చూసి ఎంత బాధపడతావో, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు రక్షణ పొందుకున్నాక నువ్వు పాలు తాగే దశ నుంచి నువ్వు ఒకవేళ ఎదగకపోతే, ఏళ్ళు గడుస్తున్నాను వెదగకపోతే దేవుడు అంతే బాధపడుతూ ఉంటాడు. ఒకసారి మనం లేఖనాన్ని చూసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చదువుకుందాం.